సంరక్షణలో గురుతరమైన బాధ్యత అటవీ శాఖ అధికారులపైనే ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అటవీ అమరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులను సంరక్షణ చేయడంలో విధి నిర్వహణలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి అడవులను కాపాడుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన చెప్పారు. అడవులు కాపాడుకుంటేనే వర్షాలు బాగా కురిసి రైతులు సంతోషంగా ఉంటారని ఆయన తెలిపారు. అటవీ శాఖ అధికారుల చేతనే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈకో టూరిజం ను ప్రచారం చేయడంలో మీ పాత్ర గొప్పదని అన్నారు. మన మహబూబ్ నగర్ లో విస్తారమైన అడవులు ఉన్నాయని, ఇప్పుడు చిరుతలు కూడా బాగా పెరిగి జనావాసాలకు వస్తున్నాయని ఆయన చెప్పారు. వన్యప్రాణులను రక్షించుకుంటూ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సమతుల్యతతోటి పనిచేస్తూ మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ తరఫు నుంచి సార్ కూడా కోల్పోతా ఉన్నారు. సో అటువంటి వారందరినీ కూడా ఈరోజు సంస్మరించుకుంటా ఉన్నాం. మా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు సహాయ సహకారాలు చేసి అడవులను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకుంటేనే వర్షాలు పడతాయి, రైతులకు లాభం అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి పాజిటివ్ దృక్పథంతో మన అటవీ సిబ్బందిని వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించుకుంటూ వాళ్ళని ప్రోత్సాహం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వన్యప్రాణులను రక్షించుకుంటూ మనుషులకు ఇబ్బంది కలగకుండా అడవి చుట్టుముట్టు ఉండే పౌరులకు కూడా, గ్రామస్తులకు కూడా, వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమతుల్యంతో బ్యాలెన్స్డ్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఈరోజు అటవీ శాఖ అధికారులకు ఉంది. వాళ్ళు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి మనకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సో ఇది దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసేటువంటి అటవీ సిబ్బంది వాళ్ళ కర్తవ్య నిర్వహణలో భాగంగా మరి అడవులను కాపాడడంలో ఎంక్రోచ్మెంట్స్ నుంచి కానీ, స్మగ్లర్స్ నుంచి కానీ అటవీ సంపదను కాపాడడంలో, అదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి భాగంగా వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి అంటే త్యాగం చేసినటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ రోజును మనము జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా మన తెలంగాణలో కూడా చాలా సందర్భాలలో వివిధ స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. స్మగ్లర్లను అడ్డుకోవడంలో కానీ, ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మనకు ఫారెస్ట్ భూములను ఆక్రమణ చేయడంలో కానీ
వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంలో వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది. సో దాదాపుగా మన తెలంగాణలో 23 మంది ఆఫీసర్లు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రీసెంట్గా మీకు 2022లో కొత్తగూడెం ప్రాంతంలో, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఒక రేంజ్ ఆఫీసర్ను కూడా గుత్తికోయలు వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ చేసి ఆ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ధ్వంసం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళినందుకు రేంజ్ ఆఫీసర్ను కూడా మరి కత్తులతోని దాడి చేసి చంపడం జరిగింది. సో ఇదొక మనకు ఇది దాదాపుగా మనకు 1730లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ను పురస్కరించుకొని దీన్ని రెగ్యులర్గా సెప్టెంబర్ 11న మనం జరుపుకుంటున్నాము. సో ఇది దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఏమిటంటే అడవుల సంరక్షణ అనేటువంటిది ఇది అందరికీ సంబంధించినటువంటిది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒకరికే కాదు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అడవులను సంరక్షించుకున్నట్టయితే భావితరాలకు అడవుల యొక్క ఆవశ్యకత మనందరికీ తెలుసు. మనకు ఈ గ్లోబ్ ఎర్తే పెద్ద డేంజర్లో ఉంది రకరకాల కాలుష్యాలతోని. సో ఈ అన్నిటికీ మూల కారణము అడవులు తరిగిపోవడమే. సో అడవులను పెంచుకోవడం అనేటువంటిది అందరి బాధ్యత. మరి ప్రతి ఒక్కరు కూడా దీనిలో అడవులను పెంచుకోవడము, చెట్లను పెంచడంలో భాగస్వాములు. గవర్నమెంట్ కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. సో మనకు వనమహోత్సవం అనేటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరము. సో మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ఇంకా అడవిని అభివృద్ధి చేయడం అనేటువంటిది చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇది ఒక డ్రై జోను, ఇక్కడ అటవీ శాతం కూడా తక్కువ ఉన్నది. దీంతోపాటు అడవిలోనే కాకుండా బయటలో కూడా మనం మొక్కలను పెంచుకున్నట్టయితే అందరూ ఇన్వాల్వ్ అయ్యి, పిల్లలు, పెద్దలు, రకరకాల రాజకీయ నాయకులు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము. ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలి. అందరు బాధ్యతగా ఉన్నట్టయితే అడవులను సంరక్షించుకోవడం, ఉన్న అడవులను ఎంక్రోచ్మెంట్స్ కాకుండా వన్యప్రాణులను కూడా సంరక్షించుకున్నట్టయితే మనకు భావితరాలకు వీటి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి అందరం కూడా దీంట్లో చేస్తుంది. బ్లడ్ క్యాంప్ ఈ సందర్భంగా మనం వీళ్ళకి హానర్గా ఒక గుర్తింపుగా మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి రక్తదాన శిబిరం కూడా ప్రతి సంవత్సరం చేస్తాము. సో నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, దాదాపుగా 50% కింది స్థాయి సిబ్బంది మన కొరత ఉన్నది. అయినా సరే ఉన్న వాళ్ళ అందరిలో కూడా మరి యంగ్ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు. సో అందరూ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం. ఈ ఇయర్ కూడా రక్తదానం కూడా మేము చేసి దీనికి మన యొక్క దీన్ని చాటించుకుంటున్నాం. ఓకే.